ఒకటి ఈ కార్పెంటరీ వ్యవస్థలో కూడా కోఆపరేటివ్ సిస్టమ్ రావాలి. ఒకళ్ళకొకళ్ళు సపోర్టబుల్గా ఉంటూ వీళ్ళు యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలనేదే మా యొక్క ఆలోచనలు, పరస్పర సహకారంతో. ఎందుకంటే ఈ వ్యవస్థను కాపాడటానికి ఎవరూ లేరు. ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి మనమే ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి స్థానిక సంఘాల ద్వారా జిల్లా సంఘాలు, జిల్లా సంఘాల ద్వారా రాష్ట్ర సంఘం ద్వారా మన యొక్క ఆలోచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, ఎవరికైనా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనమే ఒకళ్ళకొకళ్ళు మన కాంట్రిబ్యూషన్ ద్వారా ఒకళ్ళకొకళ్ళు రక్షణ కవచంలా ఉండాలనేదే మా యొక్క ప్రధానమైన ఆకాంక్ష, ఆలోచన. వృత్తిలో ఉండేటటువంటి ఆధునిక పరిజ్ఞానాన్ని మనం వాళ్ళకి నేర్పించటం, అందరికీ ఎక్కువ శాతం చేతి నిండా పని ఉండాలి, జేబు నిండా డబ్బులు ఉండాలనేది ఏకైక కాన్సెప్ట్తో మేము పనిచేస్తాం సార్. బాగుందండి. ఇప్పుడు రంగబాబు గారు, మీకు అందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి విశ్వకర్మ యోజన పథకం ముఖ్యంగా మీ యొక్క వృత్తిపరంగా అయితే ఈ పథకం వర్తిస్తుంది దాదాపుగా. అవును సార్. ఈ పథకం గురించి మీకు తెలిసిన వివరాలు ఒకసారి చెప్పండి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అనేది నిజంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యద్భుతమైనటువంటి పథకం అండి. ఎందుకంటే మిగతా చేతి వృత్తుల సంగతి నేను పక్కన పెడితే నాకు సంబంధించిన కార్పెంటరీ వృత్తి. ఎందుకంటే మేము ఇవాళ లెగిస్తే నాతో పాటు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ల వయసున్న కార్పెంటర్లతో కూడా నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. వడ్రంగం పనిచేసే వాళ్ళకి ఇలాగ ట్రైనింగ్లు ఇవ్వటం, ప్రపంచం ఈ స్థాయిలో ముందుకెళ్తుందనేటటువంటి అవగాహన కల్పించటం, వీళ్ళకి ఆధునిక పనిముట్ల పట్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చేయటం అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్గా వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఈ విశ్వకర్మ యోజన ద్వారా మాకు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ట్రైనింగ్ మొట్టమొదటి జరిగినప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ద ట్రైనర్గా ఆ రోజున వెళ్ళటం జరిగింది. అది భగవత్ సంకల్పం. నేను కూడా వాస్తవానికి ఆ ట్రైనింగ్ సెంటర్లో నేను కూడా ఒక ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. మరి అలాగే రెండో విడత నాగపూర్లో జరిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం విశ్వకర్మ యోజనలో భారతదేశం మొత్తం నుంచి కార్పెంటర్లు 3 సెలెక్ట్ అయితే, ఒకతను రాజస్థాన్ నుంచి, ఇంకొక అతను కేరళ త్రివేంద్రం నుంచి, మూడో వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి నేను సెలెక్ట్ అవ్వడం, ప్రధానమంత్రి గారిని డైరెక్ట్గా చూసి వారి ఎదురుగా మాట్లాడే అదృష్టం రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. అదే కాకుండా ఈ విశ్వకర్మ యోజన ద్వారా నేను ఒక మాస్టర్ ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. నా ద్వారా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా రాష్ట్రాల్లో 100 మంది కార్పెంటర్లు ట్రైనర్లుగా సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఈ ట్రైనర్ల ద్వారా దాదాపుగా ఆయా ట్రైనింగ్ సెంటర్లలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సాల్లో దాదాపు ఇప్పటివరకు 30,000 వరకు దాకా వాళ్ళందరూ ట్రైనింగ్లు ఇవ్వటం, వీళ్ళందరికీ టూల్ కిట్లు ఇవ్వటం, వీళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇవ్వటం, వీళ్ళందరికీ స్టైఫండ్లు ఇవ్వటం, ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 పైన లోన్లు ఇవ్వటం, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి ఈ యొక్క విశ్వకర్మ యోజనలో నేను కూడా భాగస్వామి అయినందుకు నేను నా జన్మజన్మాల అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. ఈ పథకం ద్వారా కార్పెంటరీ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయండి? అసలు ప్రధానమైనది ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే కార్పెంటరీ వ్యవస్థ అనేది అత్యంత నైపుణ్యంతో కూడుకున్నటువంటి వృత్తి. అవును. ఈ ఒక ఇంజనీర్, ఒక అన్ఎడ్యుకేటెడ్ ఇంజనీర్తో సమానం. అంటే ఇంజనీర్కి పట్టా ఉంది, ఇక్కడ కార్పెంటర్కి ఏ విధమైనటువంటి గుర్తింపు లేదు. ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసి, అంటే ప్రపంచంలో ఇతర దేశాలు ఎక్కడ చూసినా సర్టిఫైడ్ కార్పెంటర్సే ఉంటారండి. మన దేశంలో ఆ కార్పెంటర్ వయసు దాదాపుగా 60 ఏళ్ళు ఉంటాయి. అతను 15 ఏళ్ల వయసు నుంచి పనిచేస్తున్నాడంటే 45 ఏళ్ల పాటు అతను ఆ వృత్తిలో ఉన్నాడు, కానీ అతనికి ఏ విధమైన గుర్తింపు లేదు. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ కార్పెంటర్లకు కూడా ఖచ్చితంగా గుర్తింపు పత్రాలు ఇవ్వాలి అనేటటువంటి ప్రోగ్రామ్ని ఇవాళ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. తద్వారా మా ఆర్గనైజేషన్ ద్వారానే మేము ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వీళ్ళందరికీ లెవెల్ 4 సర్టిఫికేట్ అనేటువంటి ఒక ఉచిత ట్రైనింగ్ ఇస్తామన్నాం. మరి గత సంవత్సర కాలంగా ఈ విశ్వకర్మ యోజన ద్వారా వచ్చేది లెవెల్ 2.5 మేమిచ్చేది. దాని తర్వాత లెవెల్ 2.5 తర్వాత అండి అడ్వాన్స్ విశ్వకర్మ లెవెల్ 3, దాని తర్వాత 3.5 కూడా ఉంటుంది. విశ్వకర్మ యోజనలో 3 లెవెల్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేది లెవెల్ 4 సర్టిఫికేట్ని మేము మా ఆర్గనైజేషన్ ద్వారానే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే దాదాపుగా 1000 మందికి ఇచ్చామండి. ఈ సంవత్సరం ఇంకొక 2,000 మందికి ఇవ్వడం కోసం ప్రతి నెల కూడా కార్యాచరణ తీసుకుని అద్భుతంగా మేము స్థానిక సంస్థలు వాళ్ళ ద్వారా పనిచేస్తూ ఉన్నాం సార్. చాలా గొప్ప పథకం. ఎందుకంటే ఆయన పేదవాళ్ళ కష్టాలన్నీ తెలుసు కాబట్టి ప్రధానమంత్రి గారికి, ఎందుకు సాధక బాధలు ప్రతిరోజు అవమానాలు, ఆకలి బాధలు అనుభవించారు కాబట్టి ఆయన యాంగిల్ ఆలోచించి కార్పెంటరీ వృత్తి యొక్క అభివృద్ధి కోసం
ప్రపంచ స్థాయిలో ఇక్కడ కార్పెంటర్లను వికసిత్ భారత్ కోటాలో అది ఆధునిక పరిజ్ఞానం నేర్చుకోవాలి, ఆధునిక టెక్నాలజీని వరల్డ్ క్లాస్ కార్పెంటర్లుగా ఈ మన భారతదేశంలో కార్పెంటర్లు తయారు చేయడం కోసం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయగలిగే స్థాయిలో మనం ఇంటీరియర్ కానీ ఫర్నిచర్ కానీ తయారు చేయడం అద్భుతమైన ప్రోత్సాహం. దీన్ని మాత్రం నభూతో నభవిష్యత్ అని నేనైతే చెప్పగలను సార్. ఇంకోటండి, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా అది ఎవరైతే మీరు ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు కదా, సార్ ఆ శిక్షణ పొందిన తరువాత వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందా, వీళ్ళకి ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు ఏ విధమైన అంటే కేవలం 40 పైసల వడ్డీకి ఇచ్చేటటువంటి పరిస్థితి రైతుకు కూడా దొరకట్లా. రైతుకు కూడా దొరకకుండా వాళ్ళ 1,00,000 రూపాయల వడ్డీ ఒక కార్పెంటర్కి వితౌట్ షూరిటీ, వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ సిబిల్ స్కోర్. ఇతర సివిల్ స్కోర్ బాగోకపోయినా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఎందుకు? కరోనా కష్టకాలంలో వాస్తవానికి వీళ్ళందరూ కూడా నిజంగా వర్కర్లకు ఎవరికి పనులు లేవు, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, అప్పులు పాలయ్యన్నారు, ఉన్న అప్పులు కట్టలేకపోయారు, సివిల్ స్కోర్ ఎవరికైనా డౌన్ అయిపోద్ది. ఈ పరిస్థితిని అద్భుతంగా గమనించడం అనేది చాలా గొప్ప ఆలోచన. సివిల్ స్కోర్ బాగోకపోయినా వీళ్ళందరికీ ఇవ్వండి, తద్వారా వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఎందుకంటే 1,00,000 రూపాయల ద్వారా చిన్న టీ కొట్టు పెట్టుకున్నా కూడా సాయంత్రం ఖచ్చితంగా 1,000 రూపాయలు సంపాదించవచ్చు. అటువంటిది కార్పెంటర్ ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చు. ఆ 1,00,000 రూపాయలతో అతను కావాల్సిన సామాన్లు కొనుక్కోవచ్చు, పెట్టుబడి సహాయంగా ఏదైనా ప్లైవుడో లేకపోతే ఒక ఫర్నిచరో ఒక కుర్చీయో మంచమో ఏదో ఒక వస్తువును తయారు చేసి అతనికి పెట్టుబడి ఒక 10 రూపాయలు అయిందనుకోండి, ఖచ్చితంగా 15 రూపాయలు 20 రూపాయలకు అమ్ముకుంటే 5 రూపాయలు లాభం కనపడతానే ఉంది. ఇవాళ 1,00,000 రూపాయలు ఇచ్చేవాడేడు అసలు ముందు. ఇవాళ ప్రధానమంత్రి గారు అలా ఇవ్వటం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా సార్. ఏమండి, అసలు ఈ కార్పెంటర్ల కోసంగా ఈ ప్రత్యేక కార్పొరేషన్ అనేటువంటిది అవసరం ఎందుకండి అసలు? అది ఖచ్చితంగా కావాల్సిందే సార్. ఎందుకంటే సమాజంలో ఇవాళ ఎగ్జాంపుల్ మన చేనేత కార్మికులు ఉంటారు, వీళ్ళకి భారతదేశం మొత్తం మీద వీవర్ సొసైటీలోనో లేకపోతే ఒక టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ అనో ఉంటుంది, ఒక చెప్పులు కుట్టే వాళ్ళకి ఉంటుంది, ఒక లెదర్ కార్పొరేషన్ లెడ్ క్యాప్ అని ఉంటుంది, లేకపోతే ప్రతి ఒక్క చేతి వృత్తికి కూడా ఏదో ఒక రక్షణ వలయం